తర్వాత ట్రాన్సిషన్ వచ్చింది ఇండస్ట్రీలో కూడా. ఐ థింక్ సంస్కార్ కాలనీ తెలుగు ఇండస్ట్రీలో 2012 లో చెయ్యరు, చేసిన అవదు. అంటే పీపుల్ కూడా యాక్సెప్ట్ చేయడానికి దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దోస్ కైండ్ ఆఫ్ ఆ మైండ్ సెట్ లేదు, ఆ ట్రాన్సిషన్ అప్పుడు లేదు. బట్ విత్ దిస్ టైమ్ ఐ థింక్ మెనీ పీపుల్ లైక్ మీ, మేబీ ఫిల్మ్ మేకర్స్ లైక్ మీ, ఆడియన్స్ అందరికీ అనుకుని ఉంటారు. ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు కదా, మంచి మంచి పెద్ద సినిమా అంటారు, మంచి ఆర్టిస్టే ఉండరు, బిగ్ బ్యానర్, బిగ్ స్క్రిప్ట్, but nice characters, but you have taken actors who cannot deliver those characters. Why? Because of your personal reasons. But అదే రోల్ ఒక మంచి ఆర్టిస్ట్కి వచ్చుంటే ఆ డబ్బులు కూడా రైట్ ప్లేస్కి పోయేవి, ఆ డబ్బులు రిటర్న్ వచ్చేవి, ఆడియన్స్కి కూడా వాళ్ళకి ఇష్టం ఉన్న ఆర్టిస్ట్ని చూసే ఒక అవకాశం ఉండేది. మీరు ఆడియన్స్కి ఇష్టం ఉన్న వాళ్ళని చూడట్లేదు, మీకు ఇష్టం ఉన్న వాళ్ళని, మీరు మాటలకి సెట్ అయ్యే వాళ్ళని తీసుకుంటున్నారు. అలాంటి ఎవరికి లాభం అవుతుంది దాంట్లో? మీ డబ్బులు కూడా పోతున్నాయి, ఆడియన్స్కి కూడా ఇంట్రెస్ట్ లేదు, సినిమా ఇండస్ట్రీకే, ఒక తెలుగు ఇండస్ట్రీకే ఎంత పెద్ద లాస్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఫేవరెటిజం అండ్ దిస్ బకెట్ సిస్టమ్. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, ఎవరికి ఏం రావట్లేదు. సో దట్ ఈస్ వెన్ ఐ థింక్ ఈవెన్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్, మీడియోకర్, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్, యంగ్స్టర్స్ ఆఫ్ అవర్ మైండ్ సెట్ ఇవన్నీ నోటీస్ చేసి ఉంటారు. సో ఇవన్నిటికన్నా కంటెంట్ని మధ్యలో పెట్టుకుని మంచి కంటెంట్ విత్ మంచి ఆర్టిస్ట్తో చేస్తే ఆడియన్స్ ఇస్ రెడీ కదా. ఆడియన్స్ డజంట్ కేర్. అ ఫిల్మ్ బికమ్స్ బిగ్ అండ్ స్మాల్ నాట్ బికాస్ ఆఫ్ ద మేకింగ్ బడ్జెట్, బికాస్ ఆఫ్ ద కలెక్షన్ బడ్జెట్. మనం 400 crores పెట్టి సినిమా తీయొచ్చు, 400 crores వస్తే కదా. ఇప్పుడు 4 crores లో సినిమా తీసి, ఇప్పుడు మలయాళం సినిమాలు ఎన్ని వస్తాయి, 4 CR 5 CR 10 CR లో తీస్తారు, 100 CR రిటర్న్ తీసుకుంటారు. అందులో ఎవరు పెద్ద స్టార్ అయి ఉండరు, ఎవరు బిల్డప్, కంటెంట్ ఇస్ ద కింగ్ కదా. సో యూజువల్ గా ఉండదు. ఈవెన్ ఇప్పుడు మెయిన్ గా ఇండియా అంతా మలయాళం మూవీస్ గురించి మాట్లాడుకుంటుంది అని అంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ లిటరేట్స్, దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే నో దిస్. ఇక్కడ ఏమైపోయింది, డబ్బు ఉంది, వాళ్ళకు ఒక మిస్గైడ్ చేసే వాళ్ళు కూడా అప్పుడే రెడీ ఉన్నారు పక్కన. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ప్రొడ్యూస్ చేస్తాను అనగానే అవునా సార్ అయితే ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పడానికి ఒక 2 మేనేజర్స్, 2 రాంగ్ గైడర్స్ అందరూ రెడీగా ఉంటారు. మీకు కూడా ఎక్కడో రాంగ్ గైడెడ్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడో కనిపించినట్టున్నారు. డెఫినెట్లీ నాకు కనిపిస్తారు. ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్, మా మేకప్ మ్యాన్, పాత మేకప్ మ్యాన్ ఉండే, ఆయన చనిపోయారు కోవిడ్ టైంలో. హీ వాజ్ లైక్ మై గుడ్ ఫ్రెండ్ బికాస్ వి ట్రావెల్డ్ 2015 నుంచి 2020 దాకా హీ వాజ్ విత్ మీ. ఇన్ ఆల్ లాంగ్వేజెస్ వీ హ్యావ్ ట్రావెల్డ్ టుగెదర్, వీ హ్యావ్ సీన్ ఆల్ ఇలాంటి. సో ఏంటండి గంగాధర్ గారు ఇలా చేస్తున్నంటే, ఏం చేద్దాం మేడం, మబ్బులో ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయలేం. తర్వాత అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో ఎప్పుడైనా కానీ సో ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ చెప్పి మీరు నమ్మిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లేదు అంటే మాకు థ్యాంక్ఫుల్లీ ఐ హ్యాడ్ సచ్ బ్యాచ్. స్మార్ట్. ఎందుకంటే ఐ డోంట్, నేను ఇన్స్టెంట్ గా ఎగిరి పడను దేనికి కూడా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఆల్సో ఐఎమ్ లైక్ ఓకే ఇట్ ఈస్ లుకింగ్ నైస్, లెట్ us give it some time, let it cool down, okay, and then we can discuss later. సో అలా చెప్తాడు. తర్వాత గంగాధర్ గారు చెప్పే ఒక మాట ఉండే, ఇప్పుడు ఆయన కూడా పైన నుంచి నవ్వుతున్నాడేమో. సో వాట్ హీస్ టు సే, మేకకి ఒక్కొక్కసారి కట్ చేయడానికి తీసుకెళ్తారు కదా, అప్పుడు చూడండి బ్యాండ్ పిలుస్తారు, మాల వేస్తారు, బిందీ వేస్తారు, వాడేమనుకుంటాడు నేను దేవుడేమో, నన్ను పూజ చేయడానికి తీసుకెళ్ళిపోతారు, నన్ను తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద ప్యాలెస్ లో కూర్చోపెట్టి నాకు పూజ చేస్తున్నారు వీళ్ళందరూ అనుకుని ఫుల్ బ్యాండ్ కి మ్యూజిక్ కి డాన్స్ చేస్తూ వెళ్తాడు, బలవడానికి తీసుకోబోతున్నట్టు. కానీ పక్క వాళ్ళందరూ అప్పుడు ఎవరో ఒకరు వస్తే చెప్తారు, కాదురా నిన్ను తీసుకెళ్ళిపోయి నిన్ను కట్ చేస్తారు రా, వెళ్ళకు అంటే నీకు కుళ్ళు. అంతే కదా, యూఆర్ జెలస్ ఆఫ్ మీ, నాకు అందరూ బ్యాండ్ ప్లే చేస్తారని నీకు కుళ్ళు వస్తుంది, ఐ నో ఇట్, బట్ ఐ నో ఐ విల్ గో అండ్ బికమ్ కింగ్ అని చెప్పి వెళ్తుంటారు. ఎవరెవరు వచ్చి కాదురా కాదు నువ్వు చచ్చిపోతావు వినడు. ఇంకా లాస్ట్ అక్కడికి వెళ్ళి కత్తి ఇక్కడ టచ్ అయ్యేటప్పుడు వాడికి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, వాడు చెప్పాడే నాకు అక్కడ. అప్పుడు వినాల్సింది నేను దేవుడిని కాదు, దేవుడి కోసం కట్ అయ్యేవాడు. సో చాలా సార్లు అలా అవుతూ ఉంటుంది, బట్ we can see it, but at that time not everybody is ready to take that advice or understand. Even in the industry now we are seeing Malayalam industry, we are not learning, very few are learning. ఎవరి నుంచి కూడా ఎవరో ఒకరు మనకిన బెటర్ ఏదో ఒకటి చేస్తున్నారంటే దాన్ని వినడంలో తక్కువతనం ఏం లేదు కదా. యూ డోంట్ బికమ్ స్మాల్ బై లెర్నింగ్ ఫ్రమ్ సంబడి ఎల్స్. యూ హ్యావ్ 400 crores, మేక్ 10 films of 4 crores each, hire good directors, give chances to new minds. Why do you want to put 400 crores in one film and lose it all? అదర్ దెన్ దట్ 40 crores ది చేసినా పర్లేదు, 4 crores ది చేసినా పర్లేదు. అలా చేయడంలో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంతో డైరెక్టర్స్ పాపం తిరుగుతున్నారు, నాకు చాలా మంది మీట్ అవుతారు, న్యూ కమ్మర్స్ హూ వాంట్ టు డెబ్యూ ఆర్ హూ హ్యావ్ డన్ 1 or 2 films. దే హ్యావ్ గుడ్ స్క్రిప్ట్స్ బట్ దే డోంట్ హ్యావ్ బిగ్ స్టార్స్, దే డోంట్ హ్యావ్ బిగ్ ప్రొడ్యూసర్స్. బట్ ఇఫ్ దెర్ ఇస్ సమ్మన్ హూ హ్యాస్ 40 crores or if has 400. మీరు చెప్తున్నట్టు ఈ స్టార్ జమానా అనేది
కొన్ని రోజులు కనుమరుగైపోవచ్చు అనుకోవచ్చా? అవ్వాలి. ఐ ఆల్సో డోంట్ వాంట్ టు బికమ్ ద ఓన్లీ స్టార్. నో, ఎవ్రీబడి షుడ్ బి దట్ ఈస్ ద ఫన్. ఒక రన్నింగ్ రేస్లో ఒకరే పరిగెడితే ఫస్ట్ వచ్చినట్టు కాదు కదా, మిగతా వాళ్ళని పరిగెత్తనివ్వట్లేదు కదా. పరిగెత్తగలిగే వాళ్ళని కట్టేసి మీరు ఒకరే పరిగెట్టి నేను ఫస్ట్ వచ్చాను అంటే అది ఫస్ట్ కాదు కదా. ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్ అట్ రన్నింగ్ యూ మస్ట్ హ్యావ్ ద కరేజ్ టు సే లెట్ us ఆల్ రన్ టుగెదర్. ఓకే, ట్రూ రూలర్, ఒక కింగ్. ఒక ముందు వార్ ఉండేది, కానీ ఆ వార్లో కూడా రూల్స్ ఉండేవి. కత్తి ముందుటి వాడి దగ్గర కత్తి లేకపోతే నువ్వు అటాక్ చేయొద్దు. అప్పుడు అంత కదా, ఆ యుగమే అలాంటిది. సో ఇఫ్ నీ ఈక్వల్ కాలేని మనిషితో ఫైట్ చేయకూడదు. నీకన్నా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళతో డిస్కషన్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు, ఫైట్ పెట్టకూడదు. సో ఆల్వేస్ నీ ఈక్వల్, నువ్వు ఒక్కరిని ఈక్వల్ అనుకుంటే ఫేర్ గేమ్ కి పిలు, ఫేర్ గేమ్. గివ్ ఎవ్రీబడి ఫేర్ ఆపర్చునిటీ, లెట్ ఎవ్రీబడి రన్ అండ్ దెన్ విన్. Okay. Or even if you lose, accept that okay, this person is better than me. Nobody become, in that the whole society, the whole industry benefits. Ento mandiki employment vastundi, ento bad cinemalu ravu. When an experienced producer gives opportunity to a upcoming director or something, he gets better guidance, he gets an opportunity, and at the same time మీరు 40 crores తో 10 సినిమాలు తీసేటప్పుడు ఆ 10 సినిమాల్లో ఏదో ఒకటైనా హిట్ అవుతుంది కదా. అప్పుడు ఈ 40 crores ఈజీగా కలెక్ట్ చేయొచ్చు కదా. అసలు ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థమవుతుంది. కానీ మీరు 40 crores ఒకటే సినిమా తీసి అది మొత్తం మునిగేసి ఊరికే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని 4 పోస్టర్లు పెట్టడంలో మీకు డబ్బులు వచ్చాయా? రాలేదు కదా. ఆ పోస్టర్ కోసం కూడా డబ్బులే పోయింది కదా, సక్సెస్ మీట్ కోసం కూడా డబ్బులే పోయింది కదా. ఫేక్ సక్సెస్ మీట్ కన్నా కీప్ అ రియల్, ట్రై ఫర్ అ రియల్ సక్సెస్ మీట్. మీరు ఎప్పుడైనా కానీ ఫేక్ సక్సెస్ మీట్లో పాల్గొన్నారా? లేదా? నేను ఫేక్ ప్రెస్ మీట్కి వెళ్ళాను, నేను సినిమాలు అన్నీ చేస్తాను, నేను చేసిన అన్ని సినిమాలకి నేను సపోర్ట్ చేస్తాను. కానీ కొన్ని నిజంగా లేని విషయాలు ఇప్పుడు నాకు తెలుసు. ఐ నో వన్ సినిమా ఐ డన్, ఆ షూటింగ్ చేసేటప్పుడే తెలుస్తుంది దిస్ సినిమా ఇస్ గోయింగ్ టువర్డ్స్ హిట్. సమ్ సినిమా ఐ నో దిస్ సినిమా ఇస్ నాట్ డూయింగ్ వెల్, బట్ ఐ విల్ నాట్ స్టాప్ గివింగ్ మై ఎఫర్ట్స్ ఆర్ సపోర్ట్. ఐ విల్ డూ, బట్ ఐ విల్ టెల్ ద డైరెక్టర్ ఆల్సో. నేను వాళ్ళకి చెప్తాను ఇది పెద్ద లేదండి, పెద్ద హై ఎక్స్పెక్టేషన్ పెట్టకండి, వీ విల్ ట్రై బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. దే విల్ ఆల్సో సే ఎస్ మేడం బట్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్. బట్ వెన్ ఎవర్ ఐ గో ఎనీవేర్ ఐ విల్ నాట్ టెల్ ఆడియన్స్ దిస్ విల్ బీ సూపర్ హిట్, మీకు చాలా నచ్చుతుంది అని నేను ఎప్పుడు చెప్పాను. అది చెప్పడానికి నా కాన్షియన్స్ కూడా నాకు వదలదు. అండ్ ఎందుకు అలా చెప్తే నా రేపటి రోజు నిజంగా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు నేను చెప్పిన ఎవరు నమ్మరు. అంటే మీరైతే